అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరిది కూడా ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. సో వీళ్ళు స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నారు. అటు నుంచి అధికారం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బాజాప్తా మాట్లాడగలుగుతా ఉన్నారు. అటు ఇటు కాకుండా ఓ 10 మంది మాత్రం సైలెంట్ అయిపోయారు, న్యూట్రల్లోకి వచ్చేసిర్రు. ఇక అటు ఉండలేరు, ఇటు రాలేరు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి. మారిన రోజు తెల్లారి నుంచి ఇదే కథ. మేము అభివృద్ధి చేస్తాం, అంతా బాగు చేస్తాం మా నియోజకవర్గాన్ని అని చెప్పి తక్కువ అధికార పార్టీలోకి ఆలోచించకుండా, ఏ మాత్రం ఆలోచించకుండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి టకా 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 వచ్చేసిర్రు. ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ తెలుసా? అసలు ఎంత తలకాయ నొప్పి అయిపోయిందనంటే ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కొంచెం కూడా ఆనందం లేదు ఈ 10 మందికి. ఇక్కడ కనపడుతున్నారు చూడండి స్క్రీన్ మీద వీళ్ళంతా. ఈ 10 మంది దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, పటాన్ చెరువు, గూడెం మైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. సో వీళ్ళంతా కాలే యాదయ్య. వీళ్ళెవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా కష్టాలే. అధికారం ఉంది అని చెప్పి దూకింది కానీ మొదటి నుంచి కూడా కష్టాలే. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, ఫస్ట్ సుప్రీంకోర్టుకు పోయింది. ఆ తర్వాత వీటన్నిటికంటే పెద్ద ఎత్తుగా ఏంటంటే 10 నియోజకవర్గాలలో కొత్త కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుసా? ప్రధానంగా ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఈ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జీన ఈయన, నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఓడిపోయిన ఆయన, గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మళ్ళీ దూకిన ఆయన, గెలిచిన ఆయన ఎమ్మెల్యే ఏం చేయాలి చెప్పండి? భూభారత్ అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి గద్వాల్లో మీటింగ్ పెట్టిండు. గద్వాల్లో ఒక మీటింగ్ పెడితే సో అలా ఏమైతుంది తెలుసా? ఇక కొత్త కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఈయనని స్టేజీ మీదకి పిలవాలి, ఈయనని స్టేజీ మీదకి పిలవాలి, ఇద్దరిని స్టేజీ మీదకి పిలవాలి. ఆడొచ్చినటువంటి ఎంపీఓ లేకపోతే మంత్రో ఎవరికైనా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చిండు అనుకో, అటు కాంగ్రెస్ ఆయనకి ఇచ్చినా, ఇటు బీఆర్ఎస్ ఆయనకి ఇచ్చినా కూడా పంచాయతీ మొన్న అదే కార్ల నెట్టుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇట్లా 10 నియోజకవర్గాలలో మనం చూసినాం. ఈడ పటాన్ చెరువుల గూడెం మహిపాల్ రెడ్డి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనన్న, వీళ్ళంతా కూడా ఆడ పంచాయతీ 10 నియోజకవర్గాలలో పార్టీ మారింది కానీ పాత కాంగ్రెస్ వాళ్ళతోటి ప్రశాంతత లేదు. అరే అనవసరంగా వచ్చినవారు అనే కాడికి వచ్చింది. ఓ వైపు కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు ఈ 10 మంది. అధికారులను వీళ్ళు పట్టించుకోవట్లేదట. హైడ్రా మొన్న ఏమైంది, ఖైరతాబాద్ దానం నాగేందర్ గారు ఏందయ్యా బాబు, కనీసం నేను ఎమ్మెల్యేని అధికార పార్టీలోకి వచ్చిన కనీసం నాకు చెప్పకుండానే వచ్చి నా నియోజకవర్గాల బిల్డింగ్లు కూలగొడుతున్నారు. ఇట్లా అంతా మా చేతిలోకి వచ్చేస్తుంది అనుకొని వెళ్ళిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి దారుణం అయిపోయింది. నేతిలో పడ్డ ఈగలాగా అయిపోయింది పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయిపోయింది అంటే ఎవ్వడినే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా ఏందా నువ్వు పార్టీ మారి వీళ్ళకి వచ్చినావు, నువ్వు చెప్తున్నావేంది మాకు? మేము కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళ నుంచి కష్టాలు పడి గెలిపించుకున్నాం, 10 ఏళ్ళ నుంచి కష్టాలు పడి గెలిపించుకున్నాం అనేటటువంటి పరిస్థితి. ఆడ కేసీఆర్ రాణిస్తాడా అంటే కేసీఆర్ రాణిస్తాడో లేదో తెలియదు. మాట్లాడితే కేసీఆర్ ఏమంటున్నాడు? మాట్లాడినప్పుడల్లా మేము కొత్త లీడర్లను తయారు చేసుకుంటాం, వాళ్ళు మనకు అవసరం లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సినటువంటి అవసరం మాకు లేదు, వెళ్ళిపోయిన వాళ్ళని మేము తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి క్లియర్గా ఓ పక్క ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండు కానీ టవలేసి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా? లేదు. ఇట్లా అనేక రకాలుగా అందుకే రాజ్యాంగబద్ధంగా నియోజకవర్గంలో ప్రజలు మనల్ని ఇంకోటి ఉన్నది వీళ్ళకి, అరే అనవసరంగా పోయినారా బాబు, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది, మొన్న కేసీఆర్ సభ కింద అంతమంది పోయిర్రు, అన్ని లక్షల మంది, మనం అనవసరంగా మారినాం కదా, అసలు ఉన్న అయిపోయేది. ఇంకో 3 సంవత్సరాలు తక్కువ కళ్ళు మూసుకుంటే ఇలా మనం వచ్చి చేసిందేమి లేదు, అందులో ఉన్నోళ్ళకి చేసిందేమి లేదు, ఇందులో ఉన్నోళ్ళు చేసిందేమి లేదు. ఎవరైనా సరే గట్లే ఉండరు. మనం ఆధిపత్యం చలాయిద్దామని చెప్పి పోయేసరికి మంది నడుస్తలేదు, ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా వీళ్ళని అనవసరంగా గెలిపించుకున్నాం, మళ్ళీ పోటీ చేయండి, వీళ్ళ సంగతి చెప్తామని చెప్తుర్రు. వీళ్ళ సంగతి చెప్తాం, మళ్ళీ పోటీ చేయండి,
వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లు వేస్తే పార్టీలు మారిండి ఎమ్మటి కనీసం ఓ సంవత్సరం ఉండాలి కదా, లేకపోతే వీళ్ళని కేసీఆర్ ఏదైనా అంటామో లేకపోతే కేటీఆర్ ఏదైనా అంటామో చేయాలి కదా. ఉత్తమైన టక్కును దూరిపోయారు. ఇక ఆ స్ట్రాటజీ పనిచేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేయలేదు. ప్రధానంగా ఈయనకి ఏం చేశారు చెప్పండి. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేసినాడు, ఇక్కడ కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసినాడు, వీళ్ళకి ఏం తక్కువ చేసిండు, వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ వయసుకి మంచిగా కేసీఆర్ వీళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని 10 ఏళ్ళు వీళ్ళ కోసం మంచిగా ఇది చేసుకుంటా పోతే టక్కున పార్టీ మారిండు. ఇలా ఎట్టి కానటువంటి పరిస్థితి మళ్ళీ ఒక 2.5-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందో ఈ 10 మంది మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా కనబడుతున్నటువంటి చర్చ ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. ఈడ ఉండలేము ఆడికి పోలేనటువంటి పరిస్థితి మాత్రానికి క్లియర్ గా ఈ 10 మంది. అందుకే ఇప్పటి నుంచి పార్టీ మారాలంటే ఓ గుర్తు మీద గెలిచిన తర్వాత పార్టీ మారాలంటే మాత్రానికి అంత ధైర్యం చేసేటటువంటి పరిస్థితులు అయితే లేవు. అంత ధైర్యం కూడా ఇప్పటి నుంచి నాకు తెలిసిగా చేయకపోయిండొచ్చు. లేకపోతే ఇప్పటికల్లా ఇంకొక 5 మందో 10 మందో వచ్చేటోళ్ళు. కానీ ఆగిపోయింది సంఖ్య, ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా ఆ సమయం మారే కొద్దీ కూడా ఇట్లా సిచ్యువేషన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నియోజకవర్గం లేకపోతే ఆ పార్టీ ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించిన తర్వాత మంచో చెడు ఓటమి అయితే అయినవు, అధికారం లేకపోతే లేకపోయింది. ఆ నియోజకవర్గంలో ఉంటే ఆ పేరు వేరే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే నాయకులు ఎమ్మెల్యేలు కొద్దిగా ఆలోచన చేయాలి.